ఒక నాయకుడి కొడుకుగా కాదు, సామాన్య కార్యకర్తగా అడుగుతున్నా, నాకు టికెట్ ఇవ్వండి అంటున్నారు తుమ్మల కుమారుడు. తుమ్మల కుమారుడు లోక్సభ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. రేస్ లో తాను ఉన్నానంటూ స్పష్టం చేస్తున్నారు. మంత్రి కొడుకుగా కాదు, పార్టీ కార్యకర్తగా టికెట్ అడుగుతున్నా అని చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఫుల్ స్వింగ్ లో ఉంది. టికెట్ ఎవరికిచ్చినా గెలుపు ఖాయమనే ధీమాగా ఉంది. ఈ ఈక్వేషన్లతో టికెట్ కోసం తీవ్రమైన పోటీ పెరిగింది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి కూడా తమ వాళ్ల కోసం టికెట్ ప్రయత్నాలు చేస్తుంటే తుమ్మల కుమారుడు నేను సైతం అంటున్నారు. టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తానంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ ఫేస్ టు ఫేస్. టికెట్ రేసులో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు తుమ్మల యుగంధర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అంటే ఒక మంత్రి కొడుకుగా వారసత్వ రాజకీయంగా మీరు పోటీలో ఉన్నారు. అసలు మీకున్న అర్హత ఏంటి? మంత్రి కొడుకుగా లేదండి, ఒక రాజకీయ సేవ చేయాలి. పబ్లిక్లో ఉన్నటువంటి ఇష్యూస్ని మనం కాన్సన్ట్రేటెడ్గా చేస్తే ఒక మంచి రిజల్ట్ వచ్చనే నమ్మకంతో వస్తున్నాం. సో పాజిటివ్ అప్రోచ్ తోటే అప్లై చేస్తున్నాం. అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో మంత్రిగా పనిచేసే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఈ జిల్లాలో, రాష్ట్రంలో. మీరు పాలేరు ఎన్నికల్లో కావచ్చు, లేదా సత్తుపల్లి అశ్వరావుపేట ఈ నియోజకవర్గాలలో తెర వెనక పార్టీ కోసం కానీ మీ నాన్నగారి గెలుపు కోసం కానీ ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ వస్తున్నారు. ప్రజలకు సేవ అదే విధంగా చేయొచ్చు కదా, రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం. ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం అవకాశాన్ని తీసుకొని దానికంటే ఇప్పుడు చేసేదానికంటే డబుల్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ గత 5-6 సంవత్సరాల నుంచి పబ్లిక్లో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ వస్తున్నా. కాబట్టి నాలో కూడా కాన్ఫిడెన్స్ ఉంది. పబ్లిక్లో కూడా పాజిటివ్ అప్రోచ్ క్రియేట్ చేయగలుగుతున్నా. తప్పకుండా ఆపర్చునిటీ వస్తే మంచిగా చేద్దామని ఆలోచన ఉంది. అంటే ఏ సమీకరణాల దృష్ట్యా మీకు ఇవ్వాలి, మీకున్న అర్హతలు ఏంటని మీరు అధిష్టానాన్ని కోరుతున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. నేను ఒక యంగ్ పొలిటీషియన్గా తుమ్మల గారి రాజకీయ వారసత్వాన్ని కాకుండా ఆయనకు ఉన్నటువంటి డెవలప్మెంట్ చేసే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి నాలో కూడా ఉన్నాయి. ఆ విధంగా నేను చేయగలుగుతాను, నాకున్న మెరిట్స్ ఏంటి అనేది నేను అనలైజ్ చేసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంటెస్ట్ చేయాలి. అంటే ముగ్గురు ముఖ్యమే కదా, ముగ్గురు ముఖ్య నేతలే కదా, పార్టీకి అవసరమే కదా అనేటువంటి కోణంలో చూస్తే ఈ ఎంపిక కొంత క్లిష్టంగా మారింది. వీళ్ళే రేసులో ఉండటం వల్ల పోటీ పడుతున్నా అనే ఒక ప్రచారం చర్చ కూడా జరుగుతుంది. అంటే ముగ్గురితో పాటు అదే చెప్తాను నేను, మిగతా 9 మంది కూడా సీనియర్ నాయకులు అందరూ అప్లై చేస్తున్నారు. మంత్రి పదవి ఒక అర్హత కింద తీసుకోవట్లేదు మేము. ఆ కారణంతో మనం ఏ విధంగా ముందుకు చేయాలి అనే ఆలోచన మాకు ఇంకెక్కువ ఉంది కాబట్టి ట్రై చేస్తున్నాం. ఇదంతా ఒక ప్రయత్నమే. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ గారు ఇక్కడ పోటీ చేస్తారనేది కూడా ఉంది, సోనియా గాంధీ గారు ఉండింది. అదంతా ఇప్పుడు లేదు కాబట్టి ఎవరు ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్కి వచ్చినా కూడా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి ఖమ్మం సీట్ గెలవబోతున్నాం. ఇప్పుడు ఒకవేళ మీకు టికెట్ వస్తే మిగతా వాళ్ళని ఒప్పిస్తారా, సహకరిస్తారా? అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? 101% ఉంది. అందరూ కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు తప్ప ఎవరు ఇండివిజువాలిటీ కోసం కాదు. పార్టీ ఎవరు నిర్ణయించినా కూడా పార్టీ డెసిషన్ ఇస్ ఫైనల్. ఒకవేళ మీకు టికెట్ రాకపోతే, ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నారో రాకపోతే, వాళ్ళిద్దరిలో కానీ ఇంకెవరికన్నా టికెట్ వస్తే మీరు సహకరిస్తారా? తర్వాత మీ కార్యాచరణ ఏంటి? తప్పకుండా ఇప్పుడు తుమ్మల గారికి వచ్చినటువంటి మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ రాబోతుంది ఖమ్మం నియోజకవర్గంలో. అదేవిధంగా నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. సత్తుపల్లి అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీస్ కూడా ఏ క్యాండిడేట్కి వచ్చినా మొన్న ఎమ్మెల్యేలకు వచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ తీసుకొస్తాం. అది కమిటెడ్గా ఉన్నాం అందరం. ఇది ఖమ్మం కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఒకవేళ ఎవరికి ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకెవరికి టికెట్ వచ్చినా ఖచ్చితంగా కలిసి పనిచేసి విజయం సాధిస్తాం. నాకు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన మాట వాస్తవే. నాకు ఇచ్చినా వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా కలిసి పనిచేసి ఖచ్చితంగా గెలిపించుకుంటామనేది యుగంధర్ చెప్తున్నటువంటి మాట. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, టీవీ9 ఖమ్మం.